నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరికొద్ది రోజుల్లోనే శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి. మరి ఈసారి శాసనసభకి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నటువంటి ప్రశ్న. ఇక మొన్నటి వరకు హాజరు అవ్వరు అనుకున్న తరుణంలో ఆయన బయటకు వచ్చి మరి ఎమ్మెల్సీలతో భేటీలో ఆయన మరి ఈసారి సీఎం మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇవ్వకపోతే అన్నట్టు మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇవ్వాలి అని ఆయన కోరుకుంటున్నట్టయితే అర్థమవుతుంది. మరి ఇస్తే ఆయన అసెంబ్లీకి వెళతారా, మరి అసెంబ్లీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఈసారి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. జగన్మోహన్ రెడ్డితో కలిపితేనే 11 మంది. సో మరి ఈ నేపథ్యంలో ఆయన అసలు శాసనసభకి వెళ్తారా, అసెంబ్లీకి వెళ్తే అసలు ఆయనకు మొహం చెల్లుతుందా, వెళ్తారా లేదా అన్నది కూడా చాలా మందిలో డౌట్ ఉండింది. సార్, అసలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఆయన వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు శాసనసభ అనేది ఒక గౌరవ సభ అమ్మ, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉందాగా జరగాల్సింది. కానీ కిందటి శాసనసభను గురించి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, గౌరవ సభ ఇది, గౌరవ సభగా మారినప్పుడే మాత్రమే నేను ముఖ్యమంత్రిగా ఈ సభలోకి వస్తానని ఒక శపథం చేశాడు. అంత సీనియర్ ముఖ్యమంత్రి, అంత సీనియర్ ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారి మనసు అంత గాయపడింది. ఇది ఒక కౌరవ సభ అని ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడంటే వీళ్ళు ఆ సభని ఒక శాసనసభలాగా నిర్వహించారా, లేకపోతే ఒక పులివెందుల్లో ఒక ఫ్యాక్షనిస్టు ఇంటి దగ్గర పెట్టే పంచాయతీలాగా నిర్వహించారా అనేది క్లియర్గా అర్థమైపోయింది. తర్వాత ఆనాడు శాసనసభ్యులుగా దురదృష్టవశాత్తు ఎన్నికైన వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక గృహిణులు కానీ, ఇంట్లో పిల్లలు కానీ, కుటుంబ సమేతంగా కానీ వినలేని చూడలేని పరిస్థితులు వచ్చినాయి. నేను కూడా 79 నుంచి శాసనసభ నిర్వహణ గమనిస్తున్నాను. ఆ రోజుల్లో జరిగిన సభకి, మొన్న 2019లో ఎలక్ట్ అయిన సభ్యులు నిర్వహించిన సభకి అసలు పోలికే లేదు. ఒక రౌడీ బజార్ లాగా జరిగినాయి. ఒక బార్ లేకపోతే ఒక కళ్ళు కాంపౌండ్లో ఎవరు ఎట్లా కొట్టుకుంటారు, మాట్లాడతారు, ఎలాంటి అసభ్య పదజాలం ఆడతారు. పార్లమెంటుకు అంటూ ఒక పదజాలం ఉంది, పార్లమెంటరీ పదజాలం. అలాంటివి వాడాలి. కానీ అక్కడ అనేక రకాల బూతులు, అనేక రకమైన అసభ్య పదజాలం, అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు. తర్వాత గౌరవ ప్రతిపక్ష నాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీలు చేయటం, అంటే సభని ఏ విధంగా కూడా ముందుకెళ్ళనకుండా వాళ్ళ స్థాయిలో. ఇంకోటి ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడినప్పుడే వచ్చిన కార్యకర్తలు ఎలాంటి వాళ్ళంటే ఇలాంటి రౌడీ ఎలిమెంట్సే వచ్చినాయి ఎక్కువ. తర్వాత ముఖ్యమంత్రి కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆయన శాసనసభలో హావభావాలు, లేకపోతే ఎవరన్నా బూతులు తిడితే ఈయన సప్పట్లు కొట్టడం, బల్లలు సరచడం. నేను ఒక ముఖ్యమంత్రిని, సభానాయకుడు, వాళ్ళ పక్ష నాయకుడికే కాదు ప్రతిపక్ష సభ కూడా ఈ నాయకుడు, ఎంత ఉందాగా నిర్వహించాల్సిన వ్యక్తి ఆయన ఒక భాగస్వామి అయ్యాడు ఈ అరాచక నిర్వహణలో. అయిన తర్వాత అసలు అట్లాంటి సభలో ఉండటం అనేది అసలు ఎవరికి కూడా కష్టమైంది. ఇంట్లో ఉన్న గృహిణుల పేర్లు కూడా వాళ్ళ శాసనసభలో ప్రస్తావించారు. ఇల్లాలు అంటే అసలు వాళ్ళకి రాజకీయ జీవితంతో, పబ్లిక్ జీవితంతో, ప్రజా జీవితంతో సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించి అసభ్యమైన పద్యాలంతో వాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని హేళనగా, ఒక ప్రతిపక్ష నాయకుడు అనే ఆయనకి సభలో సభానాయకుడు ముఖ్యమంత్రికి ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంత విలువ ఉంటుంది. అట్లాంటిది అధికార పక్ష సభ్యులు, ముఖ్యమంత్రి కూడా అంత హేళనగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం భయం అంటే సేమ్ అదే ట్రీట్మెంట్ మనకు కూడా వస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎవరికైనా వాళ్ళ వరకే వస్తే కానీ తెలియదని ఇప్పుడు మొన్న ఆయన ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి పార్లమెంటరీ సాంప్రదాయాలు పాటిస్తుందో, గౌరవాలు పాటిస్తుందో చూద్దాం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనలాగానే వ్యవహరిస్తుందా, గౌరవంగా వ్యవహరిస్తుందా అనేది చూస్తామని ఎక్కడికి వచ్చాడు ఆయన. అండ్ వాళ్ళలాగా కనుక విమర్శిస్తే ఆయన వచ్చి సభలో తట్టుకునే పరిస్థితి లేదు. అందులోనూ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా రానప్పుడు కనీసం నీకు ఉందాతనం ఉంటే నువ్వు వెళ్ళి ఆయనతో చర్చించవచ్చు. మాకు ప్రతిపక్ష హోదా రాలేదు, గతంలో మేము అధికార పక్షంలో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రతిపక్షంగా మేము గౌరవించాం కదా, అట్లాగే మీరు కూడా నాకు స్పీకర్తో చెప్పి మీ విచక్షణ అధికారాలు ఉపయోగించి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజా బాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకుని
మేము బాధ్యతగా వ్యవహరిస్తాము, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాము. గతంలో నాకు అనుభవం లేకపోవటం వల్ల అలా ప్రవర్తించి ఉన్నాను. తర్వాత నా ఎమ్మెల్యేలు కూడా అలాగే ప్రవర్తించారు, నా మంత్రులు. ఒక్క వ్యక్తి తప్ప ఎవడో గెలవలేదు, ఆ తిట్టినాళ్లలో కూడా ఎవడో గెలవలేదు. మాకు ఇప్పుడు గుణపాఠం వచ్చింది, ప్రజలు కూడా చూస్తారు కాబట్టి కొంచెం ఇంకా మాకు హీనం అవుతాం మేము ఆ సభలోనూ. కాబట్టి మీరు మా ఎందు దయతలిచి ఏదన్నా మాకు అడగాలి కదా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని ఇప్పుడు ఒక ఎష్యూరెన్స్ కూడా ఇవ్వాలి ప్రజల ముందు. గతంలో లాగా మేము అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మదం ఎక్కి వ్యవహరించినట్టు మాట్లాడము, ప్రజల తరపునే మాట్లాడతాము. ప్రజాస్వామ్య సాంప్రదాయాలకి శాసనసభ పక్ష సాంప్రదాయాలని గౌరవించి మా పరిధిలో మేము మాట్లాడతాము. ఒకవేళ కనుక మేము అట్లా మాట్లాడకపోతే మేము ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటాము అని చెప్పి ఆయన ఒక బాధ్యత గల నాయకుడిగా, ముఖ్యమంత్రి ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తే, ఆయన వెళ్ళి అడగొచ్చు, వెళ్ళి ఆయనతో సంప్రదింపులు జరిపిన తర్వాత బయటకు వచ్చి చెప్పొచ్చు, గతంలో జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పాను, మేము అధికారంలో ఉన్నప్పుడు సరైన తీరులో వ్యవహరించకపోవటం వల్లనే ఇంత ఘోర ఓటమి మేము చవిచూసాము, ప్రజలకి ఇంత వ్యతిరేకత అయిన కారణం కూడా మా ప్రవర్తన కూడా ఒక కారణం. కాబట్టి నేను ఆయన అడిగాను, ప్రజాబాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు హోదా రాకపోయినప్పటికీ మీరందరూ పెద్ద మనసుతో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దానికి తగ్గట్టుగా మేము ప్రవర్తిస్తామని నేను హామీ ఇచ్చాను. దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన కండిషన్ పెడతాడు. ఇప్పుడు ఎవరైనా కండిషన్ పెడతారు కదా, ముందు మీరు కొన్నాళ్ళు రండి, సభలో మీ ప్రవర్తన చూద్దాము, చూసిన తర్వాత ప్రజలు కూడా ఆమోదిస్తే మీరు గతంలో లాగా ప్రవర్తించట్లేదు, శాసనసభ ఉందాతనాన్ని కాపాడుతున్నారని కనుక ప్రజలకు కూడా నమ్మకం కలగాలి కదా. ఈయనంతటి ఈయన ఇవ్వకూడదు ఇప్పుడు, ఎందుకంటే ప్రజలు వేసిన శిక్ష అది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి 11 సీట్లు గెలిపించి శాసనసభ పక్ష హోదా రాకుండా ప్రజలు వేశారు కాబట్టి అప్పుడు ప్రజల ముందు పెడదాము. ప్రజలు కనుక పర్వాలేదు, వీళ్ళు ఉందాగా ప్రవర్తిస్తున్నారు, మా సమస్యల్ని గౌరవంగా అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు, ఇతరుల పట్ల దౌర్జన్యపూరితంగా వెళ్ళటలేదు, కొట్టడానికి చంపుతామని నరుకుతామని బెదిరిస్తాం, మీసాలు తొడలు కొట్టడం ఇలాంటివన్నీ చేయటం లేదు కాబట్టి ఇవ్వమని ప్రజలు కనుక స్పందన వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవ్వాలి. అంతేగాని ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళేసిన శిక్షను ఈయన తీసేయలేడు కదా, ప్రజలతోనే తీయించాలి ఆ శిక్ష. కాబట్టి ఒకవేళ కనుక రేపు మళ్ళీ వాళ్ళు దుర్వినియోగం చేసే అధికారాన్ని శాసనసభను రసాబాస్ చేస్తే అప్పుడు ప్రజలు ఏమంటారు, అనవసరంగా మీరు అతనికి అర్హత లేని వ్యక్తికి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మీరు అనుభవించండి, సభ నడవనివ్వట్లేదు, గొడవ చేస్తున్నారు, వచ్చి మిమ్మల్ని కూడా కొట్టారు, కాబట్టి మేము కాదు కదా బాధ్యులమి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏడ్చాడు కదా వాళ్ళు మాట్లాడిన మాటలకి. ఆయన రాజకీయ జీవితం 45 ఏళ్ళలో ఎప్పుడు ఆయనకు ఆ పరిస్థితి రాలా. మరి అట్లాంటి నీచమైన ప్రవర్తన కలిగిన వాళ్ళని ఎవరు కాన్ఫిడెన్స్లోకి తీసుకుని పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ఇప్పుడు ఆయన అడగటం బాగానే ఉంది. గతంలో మరి ఆయన ఆ స్థాయిగా కనుక శాసనసభలో ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఉంటే వీళ్ళు కూడా అదే ఉండేది. అయినా ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేస్తో చెప్పుకుంటే ఏం లాభం? ఎవరైతే ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా వాళ్ళ ఎన్నికయ్యి ప్రజలతో ఆమోదం పొంది అన్ని అవమానాల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన వెళ్ళి కలవాలి, కలిసి అభినందించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించి ప్రజల తరపున మరి ఇట్లాంటి గతంలో జరిగిన తప్పుని క్షమించమని అడగటం తప్పులేదు. అది రాజకీయంగా ఉందాతనంగా ఉంటుంది. అంతేగాని నీ ఎమ్మెల్యేస్ని పెట్టుకుని అసలు ఎమ్మెల్యే రద్దు చేయమని అడిగాడు ఆయన. ఇప్పటికీ ఢిల్లీలో అది ఉంది, పార్లమెంట్ ముందు ఈయన రాసిన లెటరు వీళ్ళు ఒక తీర్మానం ఆమోదించి పంపారు శాసనసభ పక్షం నుంచి కౌన్సిల్ రద్దు చేసేయమని. అప్పుడు వాళ్ళకి మెజార్టీ లేదు, ఫస్ట్లో తెలుగుదేశం మెజార్టీ ఉంది. ఈ బిల్లులన్నిటికీ వీళ్ళు అడ్డం పడతారని ఆయనే రాశాడు. ఇంతవరకు దాని మీద వాళ్ళు చర్య తీసుకోవాలి. ఇప్పుడు కనుక చర్య తీసుకుని కనుక రద్దు చేశారనుకోండి, మరి ఆ రోజు అసెంబ్లీ పంపించిన తీర్మానమే కదా అది. పంపించిన తీర్మానాన్ని ఆమోదిస్తే అసలు మొత్తం ఎమ్మెల్సీలు డిస్క్వాలిఫై అయిపోతారు. వాళ్ళకుండా 36 మందో ఎంతమందో ఉన్నారు కదా, 38 మందో. ఆ కౌన్సిల్ ఉద్యోగాలు కూడా పోతాయి. ఇప్పుడు వాలంటీర్ల నోటి దగ్గర కూడి ఎలా తీశాడో 1,25,000 మంది, ఇప్పుడు ఆ 38,000 మంది ఫ్యూచర్ కూడా గాలిలో కలిసిపోతుంది. కాబట్టి ఈ చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, తన అధికారంలో ఉన్నప్పుడు కనుక ఉందాగా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు కదా. ఆయనకు శిక్ష అయ్యారు, కానీ ప్రజల ముందులోనే ప్రజలకు అప్పీల్ చేయాలి, మీరందరూ కూడా కొంచెం నా తరపున ఉండండి, ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా రాలేదు, కొంచెం ముఖ్యమంత్రి గారికి మీరు కూడా అందరూ మేధావి వర్గాలను కూడా అడగొచ్చు ఆయన, ఎవరినైనా ప్రజాస్వామ్య వ్యవస్థలని అడిగితే కనుక వాళ్ళు కూడా కండిషన్ పెట్టి ఒక 6 నెలలు సంవత్సరం చూసిన తర్వాత మీ ప్రవర్తన ఇస్తే ఇస్తారేమో. దాన్ని నేను కూడా చెప్పలేము మనమేమి.
సో ఈసారి మరి వైసీపీకి ప్రతిపక్ష హోదా కనుక రాకపోతే, అంటే ఒప్పుకోకపోతే వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానట్టేనా? జగన్మోహన్ రెడ్డి బహుశా ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు ముఖ్యమంత్రికి మించి వ్యవహరించాడు ఆయన. అంటే ప్రజల మీద, ప్రతిపక్షాల మీద, ఎవరి మీదైనా సరే చాలా దురుసుగా వెళ్ళిపోవటం, తర్వాత వాళ్ళ మెంబర్స్ని, మంత్రుల్ని ప్రోత్సహించాడు కాబట్టి రాపోవచ్చు నేను అనుకోవటం. అందులో ఆయన పులివెందుల పులి అంటారు కదా, అట్లాంటి పులి మరి వాళ్ళ పిల్లిలాగా వచ్చి అక్కడ కూర్చోవాలంటే మరి ఆయన కష్టంగా అవుతుంది కాబట్టి రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే కనుక చెరువు మీద కొంగ అలిగితే కొంగకి నష్టం కానీ చెరువుకి నష్టం కాదు కదా. ప్రజలు ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారు, మరి వస్తే వస్తాడు, లేదు రాకపోతే కనుక ఇతర సభ్యులను 10 మందిని పంపిస్తాడేమో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం.